प्रभु चिंतन करो प्रभु प्यारो, प्रभु चिंतन करो प्रभु प्यारो। दो घड़ी मन प्रभु में लगा लो, श्वास की हर लड़ी कीमती है, व्यर्थ जाने से इनको बचा लो। श्वास की हर लड़ी कीमती है, व्यर्थ जाने से इनको बचा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो। ఓం శాంతి. సంగముగి బ్రాహ్మణాత్మలు బాబాతో సంబంధం జోడించి ఉన్నారు కదా. బాబాతో రైట్గా కనెక్షన్ ఉన్న వాళ్ళకి సమయం యొక్క మహత్వం కూడా తెలుస్తుంది. మరి మీ అందరికీ సమయం యొక్క మహత్వం తెలుస్తుందా? ఇప్పుడు సమయము చాలా ఫాస్ట్గా మార్పు చేసేటువంటి విధానంలో నడుస్తూ ఉంది కదా. చాలా ఫాస్ట్గా మార్పుల్ని తీసుకొస్తుంది సమయము. ఇప్పుడు ఈ సమయము ఎటువంటి మార్పులు చేస్తుంది, అది అంటే బయటి ప్రపంచం గురించి కాదు, మన ఈ సంగమయుగి ప్రపంచంలో కూడా ఏ విధంగా మార్పు తీసుకొస్తూ ఉంది సమయము, అది మీకు అర్థమవుతుందా? అయితే చెప్పండి, మీరు సంగమయుగి జీవితంలో, సంగమయుగి ప్రపంచంలో సమయం ఎటువంటి మార్పుని తీసుకొస్తూ ఉందని మీకు అనిపిస్తుంది? ఈ సంగమయుగి జీవితంలో సమయం ఎటువంటి మార్పుని తీసుకొస్తూ ఉంది? ఆ మధ్య ఎవరో అన్నారు, ఇప్పుడు బాబా మనకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారని. ప్రిపరేషన్ హాలిడేస్. ఎప్పుడైనా మనము మన విశ్వవిద్యాలయానికి సెలవు ఉందా అంటే అసలు సెలవే లేదు, ఇంకెప్పుడు చదువుకోవడమే, చనిపోయే వరకు చదువుకోవడమే అని చెప్పేవాళ్ళం. కానీ సడన్గా హాలిడేస్ వచ్చేసినాయి కదా. ఈ సడన్గా వచ్చిన హాలిడేస్ కూడాను ప్రిపరేషన్ హాలిడేస్ లాగా ఉన్నాయి. ప్రిపరేషన్ కూడా ఎవరు చేస్తారు? సరే, ఎగ్జామ్స్ ముందు, పరీక్షల ముందు హాలిడేస్ ఇచ్చారు ప్రిపరేషన్ కోసము. అయితే పరీక్షల ముందు ఇచ్చినటువంటి ప్రిపరేషన్ హాలిడేస్లో కూడా పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలని ఎవరు ప్రయత్నం చేస్తారు చెప్పండి? పురుషార్థం ఎవరు చేస్తారు అలాగా? చదువుకున్న వాళ్ళే. ఎవరైతే సంవత్సరం అంతా ఏం చదవలేదో వాళ్ళు పరీక్షల ముందు కూడా ఇంకేం చదువుతారు? ఏం చదవరు కదా. అలాగే మనకు ఈ బ్రాహ్మణ జీవితంలో చదువు మీద ఎంత శ్రద్ధ ఉండిందో మనకి, దాన్ని బట్టి మనం ఈ సమయంలో కూడాను మన అంతిమ ఫైనల్ పేపర్కి ప్రిపేర్ అవ్వగలుగుతాం. అవునంటారా? ఆ విధంగా మనకు ఫైనల్ పరీక్ష రాబోతుంది, దానికోసం నేను తయారవడానికి బాబా నాకు సమయం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు అని అనిపిస్తుందా? నాకు చాలాసార్లు బాబా చెప్పేది ఇది ఎలా జరుగుతుంది అని అనిపించేది. ఏమనేవారంటే, బాబా ఈ చదువు కూడా సమాప్తం అయిపోతుంది, ఎవరన్నా చదివేసిన తర్వాత పరీక్ష అయిపోయిన తర్వాత ఇంకా చదువుతారేంటి అని బాబా అనేవారు కదా. మురళీలో చెప్తారు కదా బాబా, ఈ చదువు పూర్తయిపోతుంది అంటే చదువు ఎలా పూర్తయిపోతుందని అర్థమైంది కాదు, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఈ చదువు పూర్తయిపోయే సమయము దగ్గరకు వచ్చేసింది అని కదా. ఈ చదువు పూర్తయిపోయే సమయం దగ్గరకు వచ్చిందని మీకు అనిపిస్తుందా? ఇదివరకైతే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అక్కయ్యలు అందరు కూడా మనం మురళి రోజు వినాలి అలాగనే అందరికీ చెప్పి అటెన్షన్ ఇప్పించేవారు. ఇప్పుడు ఏం అటెన్షన్ ఇప్పించాలి? చదువుకోండి, మీకు శ్రద్ధ ఉంటే చదువుకోండి, శ్రద్ధ ఉంటే వినండి మురళి, శ్రద్ధ లేకపోతే మీ వెనకాల ఎవరు తగిలేవాళ్ళు లేరు ఇంకా కదా. మీకు విలువ ఉంటే, మీకు శ్రద్ధ ఉంటే మీరు మురళి రెగ్యులర్గా వింటారు, మురళి యొక్క చింతన చేస్తారు, ఏమైనా దాని సహాయంతో మీ స్థితిని నిలబెట్టుకోవడానికి, తయారు చేసుకోవడానికి, ఏమైనా ఫైనల్ టచెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేసుకుంటారు. లేదంటే ఏమీ లేదు, ఎవరు మిమ్మల్ని ఏమి అడగరు కదా.
ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు బాబా చెప్పే మహావాక్యాలు చాలా విలువైనవి, ఎన్నో కోట్ల విలువైనవి. కానీ ఆ కోట్ల విలువైన మహావాక్యాలు కూడా మన జీవితంలో అన్ని కోట్ల విలువతో ఉపయోగపడేది ఎంతవరకు అంటే ఆ సమయం ఉన్నంత వరకే కదా. ఆ కోట్లు లక్షలు విలువైనటువంటి మహావాక్యాలు బాబా మనకి చెప్తున్నారు. దాన్ని మనం మన జీవితంలో అంత విలువగా ఎంతవరకు ఎప్పటి వరకు ఉపయోగించుకోగలము? ఆ సమయం ఉన్నంత వరకే. ఆ సమయం దాటిపోయిందంటే మాత్రం అన్ని కోట్ల విలువగా మనం దాన్ని ధారణ చేయగలమా? ఇప్పుడు ఎవరికైనా పరీక్ష అయిపోయింది, ఎవరైనా చదువుకుంటున్నారు, పరీక్ష అయిపోయింది, పరీక్షకి ముందు ప్రతి వాక్యం ఎంత విలువగా చదువుతారో పరీక్ష అయిపోయిన తర్వాత అలా చదువుతారా? చదవరు కదా. అంత వాల్యుబుల్గా అనిపించే కదా. ఇంకా పరీక్ష అయిపోయింది, ఇంకేంటి? పరీక్ష అయిపోయిన తర్వాత ఏముంటుంది? పరీక్ష అయిపోయిన తర్వాత పాయింట్లు ఉండవు, వివేకం ఉంటుంది అంతే కదా. అదేవిధంగా ఇప్పుడు సమయం కూడా ఎటువంటిది నడుస్తుందంటే ఇంకా లాస్ట్ సెకండ్స్లో ఉంది ఇది. ఇంకా కూడా ఏమన్నా బాబా చెప్పే మహావాక్యాలు లక్షలు కోట్లు విలువైనవి అని ఆ విలువతో మీరు తీసుకుంటారా? కొద్దిగా ఏమన్నా ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ టచెస్ అంటారు కదా, నగలంతా తయారు చేసేసిన తర్వాత లాస్ట్కి ఫినిషింగ్ చేస్తారు. అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చేయచ్చు. నగలు తయారైపోయినాయా? నగలు తయారైపోవడం అంటే మన స్థితి తయారవడం. మన స్థితి ఏమైతే ఇంకంతే, ఏం తయారైంది. ఇంకా చేసుకునేది తయారు అవ్వవలసింది ప్రత్యేకించి ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు. ఇప్పుడు వరకు ఏం మన స్థితి తయారైందో ఆ తయారైపోయినటువంటి స్థితికి కొద్దిగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలన్నమాట. అంతే, ఫినిషింగ్ టచ్, అంతకుమించి ఏమీ లేదు కదా. అంతా అయిపోయింది. మెరుగులు దిద్దడం కూడా అయిపోయింది. నగలు తయారయ్యడం, మెరుగుదిద్దడం, నక్షీలు చెక్కడం, మెరుగుదిద్దడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఏంటంటే మంచిగా తుడిసేసి మంచి బాక్స్లో పెట్టి ప్యాకింగ్ చేయాలి, అంతే కదా. అలాగే ఇప్పుడు మన స్థితి కూడా ఆ రకమైనటువంటి స్టేజ్లోకి వచ్చింది. నాకైతే చాలా అనిపిస్తుంది అన్నమాట. ఏమనిపిస్తుందంటే ఇప్పటి వరకు ఏం తయారు చేసుకున్నాం, ఇప్పటి వరకు ఏం సాధన చేసాం. దీనికంటే ఇంకా ఎక్స్ట్రా ఎక్కువగా చేయడానికి మనకు సమయం కూడా ఏమీ లేదు అని. అయితే ఇప్పటి వరకు మీరు తయారు చేసుకున్నటువంటి స్థితితో మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? సంతుష్టంగా ఉన్నారా? అంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆన్ ది హోల్ చూసుకుంటే జ్ఞానము, యోగము, ధారణ, సేవ అన్నిట్లోనూ మనం ఎంతవరకు మన స్థితిని ఏం తయారు చేసుకున్నాం? మనకు కొద్దిగా చేసినటువంటి పురుషార్థమే చాలా చేశానని అనిపించడానికి వీల్లేదు. అలా ఎవరికి అనిపిస్తుంది? కొద్దిగా పురుషార్థం చేసి చాలా చేశానని ఎవరికి అనిపిస్తుంది? చెప్పండి. ఎవరికి అనిపిస్తుంది అంటే తక్కువ పదవి పొందే వాళ్ళకి అలా అనిపిస్తుంది. తక్కువ పదవి పొందేటువంటి పార్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి అలా అనిపిస్తుంది. కొద్దిగా పురుషార్థం చేసినా కూడా చాలా చేసేసానని, కొద్దిగా స్థితి తయారు చేసుకుంటే కూడా చాలా చేశానని తక్కువ పదవి పొందే వాళ్ళకి అనిపిస్తుంది. ఉన్నత పదవి పొందాలని లక్ష్యం ఉండే వాళ్ళకి చేసిన కొద్ది పురుషార్థము, తయారు చేసుకున్న కొద్దిగా స్థితి, చాలా చేసేసుకున్నాను, చాలా పురుషార్థం చేశాను అట్లా అనిపించదు అనమాట. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా చాలా చెయ్యాలి, కానీ అంతా చేయలేకపోయాను అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు టైం అయిపోతుందని అంటున్నారు కదా, నేను ఇంకంత చేయలేకపోతున్నాను అని అనిపిస్తే కూడా ఇప్పుడు ఏం లాభము అని మీరు అనుకోవచ్చు. అయినా కూడా పర్వాలేదు. బాబా అంటారు ఒక క్షణంలో జీవన్ముక్తి అని. ఏ ఆత్మలోనైనా పరివర్తన అనేది క్షణంలో 1000 వంతులో వస్తుంది. దాని గురించి ఏమంటారంటే పరివర్తన ఎంత సమయంలో వస్తుంది అంటే ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే అవగాహన చేసుకునేటువంటి క్షణంలో 1000 వంతులో వస్తుంది. మీకు అర్థం కావడానికి ఎంత సమయం పడుతుంది? క్షణంలో 1000 వంత పడుతుంది అంతే. అర్థం కావాలంటే, అర్థం అవడానికి అంటే విషయం అర్థం కావడం.
ఒకవేళ నేను ఇప్పుడు ఉన్న స్థితిలో నేను బాగానే ఉన్నాను, నేను ఉన్నదే బాగుందని నేను అనుకుంటే ఎవరేం చేయలేరు. కానీ ఇలా కాదు, నా స్థితి అలా ఉండాలి అని నాకు అర్థమైనప్పుడు నేను ఆ స్థితిలోకి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? సంవత్సరం కావాలా, లేకపోతే 3 ఏళ్ళు కావాలా, 6 నెలలు కావాలా, 3 నెలలు కావాలా, ఎంత టైం కావాలి? ఈ మధ్య ఎవరు మహారథుల క్లాస్ వింటే అందులో చెప్తున్నారు, బాబా మీకు అవ్యక్త బాబ్దాదా కలుసుకొని ఏ విషయాన్ని గురించో పురుషార్థం చేయాలని హోంవర్క్ ఇచ్చి మీకు ఎంత టైం పడుతుంది, 3 నెలలు కావాలా అని బాబా అడుగుతుంటే జానకి దాది అంటున్నారు 3 నెలలు పట్టాలని 3 నెలలు అనేది నేను ఒప్పుకోను అంటున్నారు. 3 నెలలు ఎందుకు మారడానికి అంటున్నారు జానకి దాది. ఇది స్థితి, ఈ విధంగా మనం తయారవ్వాలి అని మనకు అర్థమైన తర్వాత మనకు 3 నెలలు టైం ఎందుకు అని అడుగుతుంది. అంటే మనకి ఇంకా ఇష్టం లేదనే కదా మనలో ఉండే బలహీనతని వదలడానికి. ఉదాహరణ చెప్తాను. ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు, నాకు వదిలేయాలని 100% ఉంది అంటున్నారు. ఎంత టైం పడుతుంది అంటే 6 నెలలు అంటున్నారు. అంటే అడిగి వదలాలని ఉందనుకుంటాం మనము. వదలాలనుకుంటే 6 నెలలు ఎందుకు, ఇప్పుడే వదిలేచ్చు కదా, అవునా కదా? అలాగే ఏదైనా ఒక పరివర్తన అవ్వడానికి చాలా టైం ఏం అవసరం లేదు. తక్కువ సమయంలో కూడా, క్షణంలో కూడా పరివర్తన అయిపోవచ్చు. అంటే ఇంకా మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనకి సంపూర్ణ స్థితి ఏంటి అని అర్థమై ఉంటే, సంపన్న స్థితి ఏంటి అని అర్థమై ఉంటే మనం తయారవ్వాలంటే ఇప్పుడు కూడా తయారైపోవచ్చు. కానీ ఏంటి కానీ బాబా అంటారు చాలా కాలం యొక్క అభ్యాసం, చాలా కాలం యొక్క స్థితి. అంటే చాలా కాలం నుంచి మీరు ఏది స్థితి నిలబెట్టుకున్నారో అది మీ స్థితి అయిపోతుంది, అవునా? స్థితి తయారు చేసుకోవడానికి తక్కువ టైమే పడుతుంది, కానీ ఆ స్థితిలో చాలా సమయం ఉండాలి మనం. దానికి టైం కావాలి. అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనకి బాకీ సమయం ఎంత ఉందో బాబా అంటారు కదా, అంతమతి సోగతి అని. అంతమతి సోగతి అంటారు కదా. మిగిలి ఉన్న సమయంలోనైనా మనము పోనీ మన ఈ సంగమికి జీవితంలో ఎంత సమయం మిగిలి ఉంటే అంత సమయమే. మనకి జ్ఞానం అర్థమైంది, మన ఏ స్థితిలో ఉండాలని బాబా అంటున్నారు, సంపూర్ణ స్థితి ఏంటి, సంపన్న స్థితి ఏంటి, అన్నీ మనకు అర్థమైనాయి. ఆ స్థితిలో ఉండాలని మనం అనుకుంటున్నాం. ఒక్క క్షణంలో పాస్ట్కి అంతా ఫుల్ స్టాప్ పెట్టేసి మనం ఆ స్థితిలో ఉండడానికి స్టార్ట్ చేసాం అనుకోండి. స్టార్ట్ చేసిన తర్వాత మీరు మీ బ్యాలెన్స్ లైఫ్లో, మిగిలిన జీవితంలో ఎంత సమయం ఆ స్థితిలో ఉంటే అది కూడా లెక్కలో వస్తుంది. బాబా వాక్యాలనే మనం అమాయకంగానో తెలివిగానో తీసుకుందాం. పోనీ లాస్ట్ సో ఫాస్ట్ అని బాబా అంటారు, అంతమతి సో గతి అంటారు కదా. పోనీ లాస్ట్ ఫైనల్గా ఎలాంటి స్థితి తయారు చేసుకుంటే అదే భవిష్యత్తు గతి వస్తుందని అన్నారు. లాస్ట్లో వచ్చి కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చని చెప్పారు బాబా. లాస్ట్లో కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చని చెప్పారు కదా. ఆ రకంగా తీసుకుంటే కూడా ఎక్కువ సమయం లేకపోయినా మనకి ఏమాత్రం జ్ఞానం యొక్క గమ్యము, లక్ష్యము అర్థమైనా కూడా ఆ స్థితి మనం తయారు చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఆ స్థితిలోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. కానీ ఆ స్థితిలోనే ఉండండి పోనీ లాస్ట్ వరకు. లాస్ట్ అంటే మనం చచ్చిపోయే వరకు, అంతే కదా. లాస్ట్ అంటే ఇంకేం లాస్ట్? ఏమన్నా 3వ ప్రపంచ యుద్ధం అయ్యే వరకా? ఏమో రేపు నేను చచ్చిపోయాను నాకేం తెలుసు. నేను చనిపోయే వరకు. ఈరోజు నేను అర్థం చేసుకున్నాను, నేను ఆ స్థితిలో ఉండాలని అనుకున్నాను, మొదలుపెట్టాను, ఇంక నేను చనిపోయే వరకు ఆ స్థితిలో ఉండాలి, అంతే. అట్లన్నా కూడా దానికి కూడా మార్కులు ఇస్తారు బాబా, అవునా కాదా? అందుకని ఈ సమయం ఎంత విలువైనది. ఇన్ని రోజుల నుంచి బాబా సంగమ యుగంలో చెప్తూనే ఉన్నారు, ఈ సమయం చాలా విలువైనది, మీరు ఎన్నో జన్మల భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అని బాబా చెప్తూనే ఉన్నారు. కానీ సంగమయుగి సమయం అంతా విలువైందే, అందులోని ఈ లాస్ట్ సమయము ఇంకా చాలా విలువైనది. కాబట్టి ఈ లాస్ట్ సమయంలో మనము ఏం చేయాలి? ఒక్క క్షణం కూడా వదులుకోకుండా మన స్థితిని బాబా ఎలా తయారు చేసుకోవాలని చెప్తున్నారో ఆ రకంగా తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క క్షణము మన యొక్క సంకల్పాలని మనం స్కానింగ్ చేస్తూ ఉండాలి. ప్రతి క్షణము మన సంకల్పాలని మనం స్కానింగ్ చేయాలి.
స్కానింగ్ అంటే ఏం లేదు, బాబా చెప్తారు కదా, నేను బాబా స్మృతిలో ఎంతవరకు ఉంటున్నాను చూసుకోండి అంటారు కదా, అదే స్కానింగ్. ఇంకేం స్కానింగ్? ప్రతి క్షణము నేను బాబా స్మృతిలో ఉంటున్నానా లేదా, లేదంటే నాకు వేరే వేరే ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా, ఏమవుతుంది నా సంస్కారం, ఏం అవసరం లేని నిరంతరము బాబా స్మృతిలో ఉండే సంస్కారం తయారు చేసుకుంటే కూడా అదే చాలా సంపూర్ణ స్థితిలోకి తీసుకువెళ్తుంది. చాలా సులువైన పురుషార్థము బాబా మనకి చెప్తున్నారు కదా. మనము మన సంపూర్ణ స్థితిని తయారు చేసుకోవడానికి మన మనస్సు పైన బాగా ధ్యాస పెట్టాలి. ఏం పెట్టాలి అంటే నా మనసు బాబా స్మృతిలో ఉంటుందా అది చూసుకోండి. అది అన్నిటికీ తాళం చెవి తెలుసా, అన్నిటికీ తాళం చెవి. ఇంకా పావనం అవడానికి, మళ్ళీ శ్రేష్టంగా పుణ్యాత్మగా అవ్వడానికి, మళ్ళీ దైవీ గుణాలు ధారణ అవ్వడానికి అన్నిటికీ ఆధారము నిరంతరము నేను బాబా స్మృతిలో ఉంటున్నానా లేదా అని దాని మీద అటెన్షన్ పెడితే చాలు. పెట్టగలుగుతున్నారా? మరి అంత సింపుల్గా బాబా చెప్తుంటే కూడా మనం స్వయం మీద స్వయం అటెన్షన్ పెట్టుకోకపోతే ఇంకా ఈ లాస్ట్లో మనము ఫాస్ట్గా ఎలా వెళ్తాం? ఇప్పుడు మనం తయారవ్వవలసినంత తయారైపోయామా అంటే సంతుష్టంగా ఉన్నారా అంటే లేదంటున్నారు. మరి బ్యాలెన్స్ అంతా పూర్తి చేయాలంటే మరి ఈ విధంగానన్నా అటెన్షన్ పెట్టాలి కదా. కొంత సమయం గడవనియండి, ఇంకా జ్ఞానం మహావాక్యాలు ఏం పనిచేయవు మన జీవితంలో. ఇప్పుడే ఏమన్నా మీరు ఉపయోగించుకోదలుచుకుంటే ఉదాహరణ చెప్తాను. మనము చాలా సమయము అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉంటేనే ఆ చాలా సమయం యొక్క స్థితి ఇక్కడ ఏముందో ఆ చాలా సమయం యొక్క స్థితికి రిజల్ట్ వస్తుంది. మన ఈ సంగమయుగి జీవితంలో మనం పరిశీలించుకోవాలి. చాలా సమయం నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎక్కువ సమయం, బహుత్కాల్ అంటారు బాబా. బహుత్కాల్ అంటే ఎక్కువ సమయం నేను ఏ స్థితిలో ఉన్నాను. ఎక్కువ సమయం బాబాతోనే నా బుద్ధియోగం జోడించుకొని నిరంతరము బాబా స్మృతిలో ఉన్నానా, బాబా చెప్పినటువంటి ధారణలోనే ఉన్నానా, లేకపోతే ఎక్కువ సమయం ఎలా ఉన్నాను నేను? మీరు ఎక్కువ సమయము ఏ సాంగత్యంలో ఉంటారో మీ పైన దాని ప్రభావమే వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ సమయం బాబా సాంగత్యంలో ఉంటే స్మృతి చేస్తూ చేస్తూ మీ స్థితి పైన దాని ప్రభావం ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ సమయము బాబా సాంగత్యంలో కాకుండా వాళ్ళ సాంగత్యం వీళ్ళ సాంగత్యం ఇప్పుడు బాబా సాంగత్యం అంటే బాబా సాంగత్యం ఏమైనా బయటికి కనిపిస్తుందా ఏంటి? కనిపించట్లేదు కదా. మనసులో ఎంత బాబా స్మృతి చేస్తే అంత బాబా సాంగత్యంలో ఉన్నట్టు కదా. అదేవిధంగా మనము ఎక్కువ సమయం బాబా సాంగత్యంలో ఉంటున్నామా లేదంటే ఎక్కువ సమయం వేరే సాంగత్యంలో ఏమైనా ఉంటున్నామా, అదే మన స్థితి పైన ప్రభావం చూపిస్తుంది. అదే మన స్థితిని ఫైనల్ చేస్తుంది. ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఉంటుందా ఉండదా? బాబా సాంగత్యము ఇతర సాంగత్యము, ఎవరైనా దేహదారి లేక సాంగత్యంలో ఎక్కువ సమయం ఉంటున్నాం. సాంగత్యం అంటే ఎక్కువగా వాళ్ళతోనే కనెక్ట్ అవుతూ ఉన్నాం, ఎక్కువగా వాళ్ళతోనే మాట్లాడుతున్నాం, ఎక్కువగా వాళ్ళతోనే పంచుకుంటున్నాం, మన అభిప్రాయాలని అన్నిటినీ వాళ్ళతోనే పంచుకుంటున్నాం. లేదంటే ఎక్కువగా వాళ్ళనే గమనిస్తూ ఉన్నాం, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే ఎవరిని గమనిస్తున్నామో వాళ్ళని ఫాలో చేస్తాం కదా. నేను ఎక్కువగా మీ గురించి తెలుసుకుంటూ ఉంటాను, మీ గురించి వింటూ ఉంటాను, అంటే మీరంటే నాకు ఇష్టం కాబట్టి నేను మీ గురించి వింటూ ఉంటాను, తెలుసుకుంటూ ఉంటాను, మిమ్మల్ని గుర్తు చేస్తాను చాలా వరకు అనుకోండి. అప్పుడు నా పైన ఎవరి ప్రభావం ఉంటుంది? ఏ దేహదారిని నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నానో గమనిస్తున్నానో వాళ్ళనే నేను ఫాలో చేస్తాను కదా. అంటే మనం సాంగత్యం మన పైన వాళ్ళ సాంగత్యం యొక్క ప్రభావం పడుతుంది. మన స్థితి పైన బాబా సాంగత్యం యొక్క ప్రభావం రావాలి. ఇప్పుడు మీరు పరిశీలించుకోండి, మన స్థితి పైన ఎవరి సాంగత్యం యొక్క ప్రభావం వస్తుంది? మన స్థితి పైన బాబాతో ఎక్కువ సాంగత్యంలో ఉన్న బాబా యొక్క ప్రభావం వస్తుందా మన మీద? లేదంటే ఎవరైనా దేహదారులతో ఎక్కువ సాంగత్యం అంటే కంపెనీ. ఇంకా సాంగత్యం అంటే ఏదో పక్కన కూర్చోవడం కాదు కదా. సాంగత్యం అంటే ఎక్కువగా వాళ్ళనే ఇష్టపడడం, వాళ్ళనే గమనించడం, వాళ్ళతోనే మాట్లాడడం, వాళ్ళ అభిప్రాయాలే వినడం, ఇదంతా సాంగత్యమే. మరి దేహదారుల యొక్క సాంగత్యం దాని ప్రభావం ఎక్కువగా మన మీద పడుతుందా?
బాబా సాంగత్యం యొక్క ప్రభావం ఎక్కువగా మన మీద పడుతుంది. ఎవరి సాంగత్యంలో మనం ఎక్కువగా ఉంటున్నాం. ఈరోజు మీకు మీరే మార్కులు వేసుకోండి. నేను ఎక్కువగా బాబాతో సాంగత్యంలో ఉంటున్నానా, లేకపోతే వేరే సాంగత్యం నాకు ఎక్కువగా ఉంటుందా? మార్కులు మీకు మీరే వేసుకోండి, వెయ్యండి. మీరు ఎవరి సాంగత్యంలో ఎక్కువగా ఉంటున్నారు? బాబా సాంగత్యంలో ఎక్కువగా ఉంటున్నారా, ఇతర సాంగత్యంలో ఎక్కువగా ఉంటున్నారా? శాంతకుమారి అక్కయ్య మార్కులు వేసుకోండి. బాబా సాంగత్యం ఎక్కువ ఉందా, వేరే ఇతర సాంగత్యం ఎక్కువగా ఉందా? అంటే నా మనసు ఎవరి సాంగత్యంలో ఎక్కువగా ఉంటుంది, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది, ఎవరిని ఎక్కువ జ్ఞాపకం చేస్తుంది, ఎవరిని ఎక్కువ ఇష్టపడుతుంది, ఎవరి స్మృతి ఎక్కువ చేస్తుంది, ఎవరిని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది, ఫాలో చేస్తుంది. మనకి బాబాని ఫాలో చేయాలి అంటేనేమో కొద్దిగా కష్టమవుతుంది. అదే ఇంకెవరినైనా మనుషుల్ని ఫాలో చేయాలంటే చాలా ఈజీగా ఫాలో చేసేస్తున్నాం. చేయట్లేదా? మనుషుల్ని ఈజీగా ఫాలో చేస్తాం. మీరు ఎవరితోనే ఎక్కువగా ఉండండి, వాళ్ళు ఎలా మాట్లాడితే మీరు ఎలా మాట్లాడతారు కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, మీ ఆలోచనలు కూడా అలాగే అయిపోతాయి. కానీ బాబాతో అంతగా రాదేంటి, నాకు అర్థం కాదు. బాబా ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు కూడా అలా ఉండాలి. బాబా ఎలా మాట్లాడతారు, మనం కూడా అలా మాట్లాడాలి. అలా ఉంటుందా? తక్కువ ఉంటుంది. దేహదారులది ఎక్కువ ఉంటుంది. దేహదారుల్ని కాపీ చేయడం ఎక్కువ ఉంటుంది, బాబాని కాపీ చేయడం, ఫాలో చేయడం తక్కువ ఉంటుంది. బాబా సాంగత్యం యొక్క ప్రభావం ఎక్కువ మన మీద ఉంటుందా, ఇతర సాంగత్యం యొక్క ప్రభావం ఎక్కువ మన మీద ఉంటుందా? సమయం మనది ఎలా గడుస్తుంది, సమయం ఎలా గడుస్తుంది అని ఏమవుతుందంటే, మనము ఎవరిపైనైనా ప్రభావితమైనట్లయితే ఆ వ్యక్తి మన ఎదురుగా ఏం ఉండనక్కర్లేదు. ఉండకపోయినా వాళ్ళని గురించి ఆలోచిస్తుంది, వాళ్ళని గమనిస్తుంది, వాళ్ళనే ఫాలో చేస్తుంది మన మనసు. అవునా కాదా? ప్రభావితం అవ్వడం, ఎవరితోన్నా ఎవరిపైన మోహం ఉండడం, ఎవరైనా గుణాలు మనకి ఇష్టం అవ్వడం, ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? వాళ్ళనే గమనిస్తుంది, వాళ్ళనే ఫాలో చేస్తుంది, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంది ఆత్మ కదా. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంది కదా, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది కదా. అవునా కాదా? అందుకని మనం పరిశీలించుకోవాలి. మనము ఎవరి సాంగత్యంలో ఎక్కువ ఉంటున్నాం? బాబా సాంగత్యంలోనా, బాబా యొక్క ప్రభావంలోనా, లేకపోతే ఎవరైనా దేహదారుల యొక్క సాంగత్యము, దేహదారుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావంలో ఉంటున్నామా, ప్రభావితం అవుతున్నామా? ఎవరి సాంగత్యం ఎక్కువగా ఉంది మనకి? ఇప్పుడు పర్సంటేజ్ వేయండి, మీకు మీరే చెకింగ్ చేయండి. ఎవరి సాంగత్యంలో ఎక్కువగా ఉంటున్నాం? సరే, ఇప్పుడు మనది ఇంతవరకు గడిచిన జీవితం గడిచింది. చివరి వరకు, ఇంకా లాస్ట్ శ్వాస వరకు ఎటువంటి స్థితిని నేను నిలుపుకోవాలని నాకు లక్ష్యం ఉంది, అటెన్షన్ ఉంది. అది కూడా చూసుకోవాలి కదా. సమయం అయితే ఎంతో లేదు. ఒకవేళ నేను జీవించే ఉండొచ్చేమో, జీవించి ఉన్నా కూడా నేను పురుషార్థం చేయడానికి వీలైన అనుకూలమైన పరిస్థితి ఉండకపోవచ్చు కదా. అవునా? నేను జీవించే ఉన్నా కానీ నేను పురుషార్థం చేయడానికి, నా స్థితిని తయారు చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి ఉండకపోవచ్చు నా చివరి శ్వాస వరకు. అది కూడా ఉంటుంది కదా. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి అంటే జ్ఞానంలో ఉండేవాళ్ళని కూడా చూసాం. వాళ్ళకి శరీర ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కొద్దిగా బెడ్ రిడన్ అయిపోతారు. అయిపోతే ఆ బెడ్ రిడన్ అయిపోయిన తర్వాత శరీరం యొక్క ఖాతాలు తీరుతూ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా యోగం చేయడం కానీ, లేకపోతే మురళి ధ్యాస పెట్టి వినడం కానీ, మనం చింతన చేయడం కానీ ఏమీ చేయలేరు. ఇంకా అంతవరకు ఏం చేశారో అదే, ఇంకా అంతవరకు ఏం స్థితి తయారైందో అదే, జీవించే ఉన్నారు. కానీ పురుషార్థం ఏమీ చేసే అనుకూలంగా లేదు, శరీరమే సహకరించట్లేదు. ఇంకేం యోగం చేస్తారు, ఇంకేం మురళి వింటారు, ఎవరైనా చెప్పడానికి వెళ్ళినా ఒక ముక్క వింటారు, 2 ముక్కలు వదిలేస్తారు. అలా ఉంటుంది. ఏదో అది ప్రశాంతత కోసము, నేను బాబా వాక్యాలు వింటున్నానని సాటిస్ఫాక్షన్ కోసము వినడమే తప్ప, అంటే మనం చివరి శ్వాస వరకు పురుషార్థం చేయగలుగుతామని కూడా అనుకోవడానికి లేదు. జీవించి ఉంటే కూడా పురుషార్థం చేసే అనుకూలం లేకపోవచ్చు కదా. మీరు ఆలోచిస్తారా ఎప్పుడన్నా? ఇప్పుడు నేను నా జీవితంలో ఉన్నటువంటి సమయాన్ని నా పురుషార్థం చేసుకోవడానికి నేను ఎంతవరకు ఉపయోగించగలను అని ఆలోచిస్తారా? నాకు ఎంతవరకు కుదురుతుంది, నాకు ఈ ఉన్న సమయాన్ని పురుషార్థం చేసి స్థితి తయారు చేసుకోవడానికి నాకు ఎంతవరకు వీలవుతుంది అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?
అవకాశం ఉన్నప్పుడు, అనుకూలం ఉన్నప్పుడు పురుషార్థం చేయడం మీద శ్రద్ధ లేని వాళ్ళకి లాస్ట్లో కూడా అవకాశం లేని పరిస్థితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్లో అమ్మో నేను చాలా చేయాలనుకున్నాను, అంత చేయలేకపోయాను, నాకు కొద్దిగా టైం కావాలి, అలా ఇలా అన్నా ఏమీ ఉండదు, అంతే ఓం శాంతి. ఎందుకంటే అన్ని వీలుగా ఉన్నప్పుడు ఏమీ శ్రద్ధే లేదు, ఏమీ వీలు కాని సమయం వచ్చినప్పుడు ఏమో నేను చేయాలనుకుంటున్నా అంటే మీకు ఎక్కడ ఇస్తారు అవకాశం? ఎవరిస్తారు? ఎందుకు ఇవ్వాలి? అవకాశం ఉన్నప్పుడు ఏమన్నా ఉపయోగించుకున్నారా మీరు స్థితి తయారు చేసుకోవడానికి? బాబా చెప్పేటువంటి 4 సబ్జెక్ట్స్ జ్ఞానము, యోగము, ధారణ, సేవ, వీటన్నిటిలో నేను పూర్తిగా పాస్ అవ్వాలని మీకు అవకాశము, అనుకూలము ఉన్నప్పుడు మీరు ఏమైనా శ్రద్ధ పెట్టారేంటి? సమయం దాటిపోతున్నప్పుడు మీ గురించి ఎవరన్నా ఆలోచించి మీకు కూడా ఒక అవకాశం ఇవ్వడానికి ఏమి రాదు. అందుకని మీరు గమనించుకోండి, ఆలోచించండి. ఇప్పుడు మిగిలి ఉన్న సమయంలో కూడా నేను ఎంతవరకు నా పురుషార్థం చేయగలుగుతాను అని. మనకే అనారోగ్యం రావక్కర్లే పురుషార్థం చేయకుండా పోవడానికి. మన ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వచ్చినా మనకి కష్టమే, ఇంకేం యోగం ఉంటుంది చెప్పండి? ఇంట్లో మన ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగలేకపోతుంది, మనం కూడా వెనకాల చెయ్యాలి కదా. చేస్తూ చేస్తూ ఇంకేంటి యోగము, ఏం పురుషార్థము? ఒక పక్క ఏమో టైం అయిపోతుంది, ఇంకో పక్క ఏమో ఖాతాలు తీరడం మొదలైంది, నాకు బాగానే ఉన్నా నా పక్కన వాళ్ళకి బాగలేదు, ఇవన్నీ ఖాతాలే కదా. మరి అప్పుడు పురుషార్థం చేస్తారా? అంటే మనం జీవించి ఉన్నా కూడా పురుషార్థం చెయ్యలేని పరిస్థితి రావచ్చు అన్నదానికి నేను ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్ చెప్తున్నా అన్నమాట. ఇవన్నీ మన వ్యక్తిగత విషయాల్లోకి వస్తాయి. ఓ పక్క ప్రకృతి బాగలేకపోవచ్చు, ప్రకృతి విపరీత ధోరణిలోకి రావచ్చు. మరి మొన్న ఎండాకాలం ఫుల్గా ఎండ మండింది, ఎంతవరకు యోగం చేశారు? అలాగే ఇంకేమైనా కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది, అనుకూలంగా వాతావరణం ఉండదు. అప్పుడు యోగం చేయగలరా? పురుషార్థం చేయగలరా? స్థితిని నిలబెట్టుకోవాలి అని ఏమన్నా అటెన్షన్ పెట్టగలరా? ఏం పెట్టారు, ఇట్లా అంటారు అంతే. ఏం అటెన్షన్ ఉంటుంది? అర్థం చేసుకోండి, చాలా కాలం నుంచి మీరు ఏ స్థితిలో ఉన్నారో అదే మీ భవిష్యత్తు. ఇంకేం ఎవరు చెప్పనవసరం లేదు. చాలా కాలం నుంచి మీరు ఎటువంటి స్థితిని నిలబెట్టుకున్నారో అదే మీ భవిష్యత్తు. మనకి బాబా చదువు చెప్తున్నారు, మన ముందొచ్చే ప్రతి విషయము, ప్రతి పరిస్థితి బాబా మనకు చెప్పినటువంటి జ్ఞానము, మనం చేసినటువంటి సాధనని రుజువు చేయడానికి వచ్చిన ఒక అవకాశం అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మన ముందు ఏదైనా విషయం వచ్చింది, ఇప్పుడు మన ముందు ఏదైనా పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నేను జ్ఞానయుక్తమైన, యోగయుక్తమైన నా స్థితిని ఎలా రుజువు చేయాలన్నది నాకు ఒక అవకాశం వచ్చిందని అనుకోవాలి. నేను ఎంతవరకు క్లిష్టమైన పరిస్థితులలో కూడా జ్ఞానయుక్తంగా నడవగలను, నేను ఎంతవరకు క్లిష్టమైన పరిస్థితులలో కూడా యోగయుక్తంగా ఉండగలను, ఇది రుజువు చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు బాబా అని అనుకోండి. అంతేగాని నా ముందు అమ్మో ఇలాగ పరిస్థితులు వస్తున్నాయి, అలాగొస్తున్నాయి, ఇలాగొస్తున్నాయి అని అనకండి. ఇప్పుడు ఇంతవరకు మన ప్రాక్టికల్ లైఫ్లో ఏమైనా విషయాలు వచ్చాయంటే అది న్యాచురల్గా వచ్చాయి, పెద్ద అన్యాచురల్గా, అసహజంగా ఏమీ రాలేదు. సహజంగా జీవనంతో పాటు చిన్న చిన్న పరీక్షలు, చిన్న చిన్న విషయాలు వచ్చాయి. అంటే అసహజంగా ఏం రాలేదు, సహజంగా వచ్చాయి. సహజంగా మనం మరి ఏం రుజువు చేసుకున్నామో మనకే తెలియాలి కదా. సహజంగా మన ముందు మన జీవితంలో మనతో పాటు వచ్చినటువంటి విషయాలు, పరిస్థితులలో మనము ఏం రుజువు చేసుకున్నామో మనకే తెలియాలి. సరే, ఇంతవరకు ఏమైందో అయ్యింది, కానీ ఇప్పుడు అసహజమైన విషయాలు కూడా రాబోతున్నాయి, వస్తాయి. ఎందుకంటే ఇది ఫైనల్ పేపర్. ఇక ముందు రాబోయేవన్నీ ఏంటి? ఫైనల్ పేపర్. ఫైనల్ పేపర్ అంటే మనం కూడా ఫైనల్ స్టేజ్కి వెళ్తున్నాం కదా. ఇంతకాలం బ్రాహ్మణ జీవితంలో జీవించాము, మన జీవితం కూడా పూర్తయిపోవస్తుంది, ఆయువు కూడా పూర్తయిపోవస్తుంది కదా. ఎన్నాళ్ళు బతికేస్తాం? మన జీవితము పూర్తయిపోవస్తుంది, సంగమ యుగము పూర్తయిపోవస్తుంది. ఇంక ఫైనల్ పేపర్ ఇవ్వరేంటి బాబా మనకి? మన ముందుకు తేరేంటి? మనకు ఫైనల్ పరీక్ష కూడా ఉంటుంది. ముందు ఏంటంటే మనకు అసహజమైన విషయాలు కూడా వస్తాయి మన ముందు.
అసహజమైన పరిస్థితులు కూడా వస్తాయి. అప్పుడు కూడా ఇంతకాలం నుంచి, అంటే చాలా కాలం నుంచి మీరు ఏమి జ్ఞానం విన్నారు, ఏమి సాధన చేశారు, ఏమి స్థితి తయారు చేసుకున్నారు, దాన్ని రుజువు చేయవలసి వస్తుంది కదా. రుజువు చేస్తారు. ఏం తయారయ్యారో అదే రుజువు అవుతుంది. ఏం తయారయ్యారో అదే చూపిస్తారు మీరు. ఇంకొకటి ఎక్కడి నుంచి తెచ్చి చూపిస్తారు కదా. అందుకని చాలా కాలం నుండి నా స్థితిని నేను ఏ విధంగా నిలబెట్టుకున్నాను. అయితే చాలా కాలం యొక్క స్థితి నాది ఏముంది, చాలా కాలం నుంచి, అంటే నేను బాబా పిల్లవాడిని అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా స్థితి ఏదైతే ఉందో దాంతో నాకు సాటిస్ఫాక్షన్ ఉందా. ఒకవేళ అంతగా కాదు అంటే ఇప్పుడన్నా కొద్దిగా అటెన్షన్ పెట్టండి. ఇప్పుడన్నా కొద్దిగా ఛాన్స్ ఉంది, పర్వాలేదు. హై జంప్ చేసేసాను బాబా అని చెప్పొచ్చు, పర్వాలేదు. నేను చాలా కాలం నడవలేదు కానీ జంప్ చేసేసాను అని చెప్పుకోవచ్చు, అవకాశం ఉంది. అందుకని ఇప్పుడన్నా ప్రయత్నం చేయండి కదా. హై జంప్ చేయండి. హై జంప్ చేస్తే, హై జంప్ తెలుసా, లాంగ్ జంప్ హై జంప్ అని ఉంటుంది తెలుసా. లాంగ్ జంప్ అంటే ఇక్కడ దూరం నుంచి చాలా దూరానికి జంప్ చేయాలి. కర్ర పట్టుకొని, కర్రను ఆధారంగా చేసుకొని అలా కర్రని ఇలా తిప్పుతూ టంగుమని వెళ్ళిపోయి జంప్ చేస్తారు. హై జంప్ అంటే ఎత్తుగా ఆబ్స్టకల్ ఉంటుంది, అంత పైకి ఎగిరి అవతలకి దూకాలి, అది హై జంప్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, లాంగ్ జంప్ చేయాలేమో. హై జంప్ కాదు, లాంగ్ జంప్ చేయాలి. అంటే తక్కువ సమయంలో చాలా దూరంగా ఉన్నటువంటి మన అంతిమ స్థితిని, సంపూర్ణ స్థితిని మనము చేరుకోవాలి. చెప్పండి బాబాకి, నాకు తక్కువ టైంలో కూడా నేను లాంగ్ జంప్ చేసేసి నా స్థితి తయారు చేసేసుకున్నాను బాబా, నాకు మార్కులు వేయండి అని చెప్పుకోవచ్చు మీరు, పర్వాలేదు. మీరు అన్నట్టు చాలా కాలం నాకు దొరకలేదు టైము, పోనీ ఏదో వంక పెట్టండి. నాకు చాలా కాలం టైం దొరకలేదు, కొద్దిగా టైం దొరికింది కాబట్టి ఆ కొద్ది టైంలోనే నేను ఎంత లాంగ్ జంప్ చేయగలనో అంత చేసేసాను అని చెప్పేయండి పోనీ బాబాకి కదా. పోనీ ఎప్పుడైతే నేను తక్కువ సమయంలోనో ఎక్కువ సమయంలోనో మనం ఎలాంటి స్థితిని చేరుకోవాలని బాబా అంటున్నారు, మనం అనుకుంటున్నాము, ఆ విధంగా తయారైపోతే మంచిదే కదా, మంచిదేనా కాదా. కానీ చాలా సూక్ష్మంగా గమనించుకోండి. ఇక నుంచి మాత్రం మీరు ఏ విషయంలో కూడా ఇంకా దేని మీద దోషం పెట్టడానికి వీల్లేదు. పరిస్థితి మీద, సమయం మీద, మనుషుల మీద, ఎవరి మీద దోషం పెట్టడానికి వీల్లేదు. ఇన్ని రోజులైతే ఏదో ఆటలాడేసుకున్నారు, ఆటలాడుకుంటూ గడిపేశారు. అంటే అది అలా బాగలేదు, వీళ్ళు ఇలా బాగలేదు, అందుకని నేను అలా చేశాను, అందుకని ఇలా చేశానని గడిపేసుకున్నారు. ఇప్పుడు ఇంకా గడిపేసుకోవడానికి వీల్లేదు. ఏది మనం ముందుకు వచ్చినా సరే నా స్థితి తయారు చేసుకోవడానికే వచ్చింది, నా స్థితిని రుజువు చేసుకోవడానికే వచ్చిందని అనుకోండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఇప్పుడు నాలో ఏం బలహీనత ఉంది పనిచేస్తుంది, నాలో ఏ శక్తిని నేను ఉపయోగించాలి అని మిమ్మల్ని మీరు చూసుకోండి తప్ప ఇంకోరి గురించి ఏం మాట్లాడడానికి సరిపోం మనం. ఇంకో డ్రామా గురించి కానీ, పరిస్థితుల గురించి కానీ, సమయాన్ని గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, దేని గురించి కానీ మనం ఒక్క చిన్న ఆలోచన కూడా చేయడానికి సరిపోము. మనం చేయవలసిందల్లా ప్రతి ఒక్క క్షణాన్ని, ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క సందర్భాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని మన స్థితిని తయారు చేసుకోవడానికే ఉపయోగించుకోవాలి అంతే. ఇప్పుడు నేనేం తయారవ్వాలి, సరే వాళ్ళు అట్లా ఉన్నారు, నేనేం తయారవ్వాలి, వాళ్ళు ఎలాగుంటే నాకు ఎందుకు, నేనైతే తయారవ్వాలి కదా. ఒక అక్కయ్య అంటుంది, ఏమంటుందంటే, మీరైతే కొద్దిగా సున్నితంగా చెప్తారు అక్కయ్య, ఆ అక్కయ్య ఉంది కదా చాలా గట్టిగా చెప్తుంది, నీకు ఎందుకు అనిపిస్తుంది గట్టిగా, ఇంకా నువ్వు కూడా గట్టిగా ఉన్నావు, అవునా కాదా, నువ్వు కూడా గట్టిగా ఉన్నావు కాబట్టి నీకు ఆ అక్కయ్య చెప్పేది గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక రాయి వెళ్ళి ఇంకో రాయిని కొట్టుకుంటే చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది కదా. ఒక రాయి వెళ్ళి ఒక స్పాంజ్ మీద పడితే అదేం గట్టిగా దెబ్బ తగలదు కదా, ఏమంటారు. అంటే అక్కడ మనం ప్రతి సందర్భంలో నేనేమి తయారవ్వాలన్నది చూడట్లేదు. వాళ్ళు అలా ఉన్నారు అందుకని నేను మారలేకపోతున్నా, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను నా స్థితి పాడైపోతుంది అని అంటున్నాం. సరే అవతల వాళ్ళు గట్టిగా చెప్తున్నారు,
నువ్వైతే ఆరాంగా నా పాత్ర నాది, వాళ్ళ పాత్ర వాళ్ళది, నేనైతే ఇప్పుడు ఈ సమయాన్ని బాబా స్మృతిలో ప్రేమలో లీనమయ్యి సఫలం చేసుకోవాలని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేమా? వాళ్ళది గట్టిగా స్వభావం ఉంది కాబట్టి నువ్వు బాబా ప్రేమలో లీనం అవ్వట్లేదు. ఇది ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉందా చెప్పండి. ఏమంటున్నాం మనం? వాళ్ళ స్వభావం కఠినంగా ఉంది, కఠినంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను బాబా స్మృతిలో ఉండలేకపోతున్నా. ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? అసలు నువ్వు వాళ్ళ స్వభావాన్ని చూడడం నీదే తప్పు. మళ్ళీ అంటున్నారు నేను చాలా సహిస్తున్నా, నీకు సహనమే లేదు అందుకే నువ్వు అలజడవుతున్నావు. సహనం ఉన్న వాళ్ళైతే వాళ్ళ స్వభావాన్ని పట్టించుకోరు. ఫోన్లో ఎవరెలాగుంటే నాకెందుకు, నేను నా బాబా ప్రేమలో లీనమయ్యి ఉండాలి, నాకు ఈ సమయం మళ్ళీ దొరకదు, కల్పంలో ఒక్కసారి దొరికింది అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఎవరు చాలా సున్నితంగా ఉండేవాళ్ళు మనతో ఉన్నా, ఎవరైనా కఠినంగా ఉండేవాళ్ళు మనతో ఉన్నా యోగం మనమే చేయాలి కదా. బాబా ప్రేమలో నేను కదా లీనం అవ్వాలి. పోనీ నా కోసం ఏమైనా ఎదుటివాడు మునిగి తేలుతారా? లేకపోతే నాతో ఉండేవాళ్ళు బాబా ప్రేమలో మునిగి తేలే వాళ్ళు అయితే గనక నేను కూడా బాబా ప్రేమలో మునిగి తేలేలాగా ఉంటాను అంటారా? అలా ఏం కాదు కదా. నాతో ఉండేవాళ్ళు బాబా ప్రేమలో మునిగి తేలేవాళ్ళు, లీనం అయిపోయేవాళ్ళు అయినా కాకపోయినా వాళ్ళు నాతో ఉండడం వల్ల వాళ్ళు కూడా బాబా ప్రేమలో లీనం అవ్వాలి అంతే తప్ప వాళ్ళు నాతో ఉన్నవాళ్ళు అంత లీనమైపోయే రకాలైతే నాకు కూడా అలాగ స్థితి వస్తుంది అంటే ఎలా కుదురుతుంది? ఏమి మీరు బాబా ప్రేమలో లీనమయ్యి మునిగి తేలేలాగా మీరుండి మీ ద్వారా ఇంకొకరు కూడా అలాగ అవ్వాలని అనుకోవచ్చు కదా. అయినా కూడా ఎవరి సహాయంతోనో మనము ఎంతకాలం నడుస్తాం? నేను నా బాబా ప్రేమలో లీనమై ఉండాలంటే నా మనసులో లగన్ ఉండాలి, నా మనసులో తపన ఉండాలి, బాబా మీద అంత అమితమైన ప్రేమ ఉండాలి. కానీ ఎవరైనా బాబా మీద చాలా ప్రేమ ఉన్నవాళ్ళు ఉండి నాకు అలాంటి కబుర్లు చెప్తా ఉంటే నాకు బాబా మీద ప్రేమ ఉంటుంది, లేకపోతే మాత్రం నాది ఎండిపోయిన చేనులాగా అయిపోతుంది అంటే ఇంకెలా కుదురుతుంది? అలా కుదరదు కదా. ఏమంటారు? అందుకని మనము వేరే విషయాలు అంటే సమయము, పరిస్థితులు, మనుషులు వీటి కారణం చూపించి నా స్థితి అందుకనే తయారవ్వట్లేదు అని చెప్పుకునే సమయం అయితే ఇది కాదు. మీరు ఆలోచించండి. మీరు బాబా ముందుకు వెళ్తారు, మీరు ఎందుకు మీ స్థితి తయారు చేసుకోలేదంటే సమాధానం చెప్పవలసి వస్తుంది. ఆ రోజు ఇదే చెప్తారా? చెప్పండి. బాబా దగ్గర ఈ కారణమే చెప్తారా? బాబా నాతో ఉన్న వాళ్ళందరూ ఇలా రకరకాలు ఉన్నారు అందుకనే నా స్థితి తయారవ్వలేదని చెప్తారా? అప్పుడు బాబా ఏమంటారు? నేను కూడా ఉన్నాను కదా, నేను రోజు నీకు ఎంత మంచి మంచి విషయాలు చెప్పాను, నా మాట ఎందుకు వినలేదు? వాళ్ళందరి మాటలు విన్నావు కదా, మరి నా మాట కూడా వినవలసింది కదా అని బాబా అనరా? అలా చెప్తారా? చెప్పగలరా మీరు బాబా ముందుకు వెళ్ళి సమాధానము? అది కుదురుతుందా? ఆ జవాబు సెట్ అవుతుందా? ఎందుకు మీరు మీ స్థితి తయారు చేసుకోలేదు అంటే ఫలానా పరిస్థితి కారణము, ఫలానా సందర్భం కారణము, ఫలానా వ్యక్తులు వాళ్ళ స్వభావాల కారణంగా నేను ఇలా తయారవ్వలేకపోయాను అంటే కుదురుతుందా? సరే, ఫలానా సందర్భము, ఫలానా పరిస్థితి, ఫలానా వ్యక్తులు కారణంగా నేను నా స్థితి తయారు చేసుకోలేకపోయానని నేను అంటున్నా. పోనీ నా కారణంగా వేరే వాళ్ళు కూడా తయారవుతారు కదా నేను బాగా తయారై ఉంటే. అవునా కాదా? అంటే సమయం అయిపోతుంది, మనం ఇంకా ఏ సాకులు చెప్పడానికి వీల్లేదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దేని గురించినో పట్టించుకోకూడదు తెలుసా? దేని గురించి, ఎవరి గురించి, ఏ విషయాన్ని గురించి, ఏ పరిస్థితి గురించి కూడా పట్టించుకోవద్దు. అవన్నీ ఎలాగ రావాలంటే అలా వస్తాయి, ఎలాగ పోవాలంటే అలాగ పోతాయి. కానీ నేను మాత్రం నా స్థితిని నిలుపుకోవాలి, తయారు చేసుకోవాలి అంతే. అంతేనా కాదా? ఇక నుంచి మనము ఇంకా దేని గురించి కూడా కొద్ది కూడా అటెన్షన్ పెట్టద్దు, దేని గురించి కూడా అసలు పట్టించుకోవద్దు, ఆలోచించొద్దు, మాట్లాడొద్దు. మన లోకంలో, మన పురుషార్థంలో మనం మునిగి ఉండాలన్నమాట అంతే. ఇంకా నేను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది, వెళ్ళిపోయే టైం అయిపోయింది అన్న ఆతృతలో ఉండాలి. ఇప్పుడైతే ఆ దృశ్యం కనిపిస్తుంది మన కళ్ళ ముందు. ఏంటంటే బాబా మురళీలలో చెప్తారు కదా,
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు. మీరు అందరూ ఇప్పుడు వాణికి అతీతంగా వానప్రస్థానికి వెళ్ళిపోవాలి, పరంధామానికి తిరిగి వెళ్ళిపోవాలి, వాణికి అతీతంగా వెళ్ళిపోవాలి అని బాబా చెప్తారు కదా. ఆ సమయం వచ్చేసింది. ఇంక ఇప్పుడు చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు, అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనే ధ్యాసలోనే ఉండాలి. ఇంటికి తిరిగి వెళ్ళిపోయే సమయము వచ్చేసింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. మీరు ఈ వాక్యం రాసి పెట్టుకోండి. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇప్పుడు నా చేతిలో ఉన్న సమయం కూడా పూర్తిగా నేను పురుషార్థం చేసి స్థితి తయారు చేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలీదు. కాబట్టి ఇప్పుడు నేను ప్రతి ఒక్క క్షణాన్ని సఫలము చేయాలి. ప్రతి ఒక్క విషయాన్ని నా స్థితిని తయారు చేసుకోవడానికే వచ్చిందని అనుకోవాలి. ఇప్పుడు ఏదైనా విషయము మనము సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సర్దుకునే శక్తిని పెంచడానికి వచ్చింది అనుకోవాలి. ఏదైనా విషయము మనం సహనం వహించడానికి లాగా వచ్చింది అంటే నా సహన శక్తిని పెంచడానికి వచ్చింది. నాకు లాభం చేయడానికే వచ్చింది. నేను నా స్థితిని ఇంకా ఒక నంబర్ పైకి పెంచడానికే వచ్చింది. ఇగో ఈ విషయంలో నాకు ఉపయోగం పడడానికి వచ్చింది, ఈ విషయంలో నేను ముందుకెళ్ళడానికి వచ్చింది, ఈ విషయంలో నేను ఎక్కువ మార్కులు తీసుకోవడానికి వచ్చింది అని ప్రతి విషయాన్ని అలా తీసుకొని ముందుకెళ్ళండి తప్ప మీరు కారణాలు సాకులు చెప్తూ కూర్చున్నారంటే మాత్రము వాల్యుబుల్ సమయాన్ని, మోస్ట్ వాల్యుబుల్ సమయాన్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మోస్ట్ వాల్యుబుల్ సమయం ఏంటి? ఇప్పుడు ఇంకా ఎగ్జామినేషన్ టైం రాలేదు. చూడండి, పిల్లలకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు, సబ్జెక్ట్ అంతా చెప్పడం అయిపోద్ది, తర్వాత పరీక్షలకి చదువుకోవడానికి హాలిడేస్ ఇస్తారు. ఆ తర్వాత ఏముంటుందంటే పరీక్షల ముందు ఒక వారం రోజులు ఉంటుంది. ఆ వారం రోజులు కూడా చాలా క్రూషియల్ పీరియడ్. ఆ వారం రోజుల్లో నేను రాయవలసిన పరీక్షలన్నిటికీ సంబంధించిన విషయాలన్నీ నేను ఎంత చదవాలో అది నాకు అర్థం కావాలి. అవునా కదా? అయితే రేపు ఒక పరీక్ష ఉంది, ఈరోజు ఒకరోజే ఉంది. అప్పుడెలా ఉంటుంది అటెన్షను? చదివే ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సిలబస్ అయితే అయిపోయింది, ప్రిపరేషన్ హాలిడేస్లో ఉన్నారు, తర్వాత క్రూషియల్ పీరియడ్ వస్తుంది. క్రూషియల్ పీరియడ్ అంటే చాలా 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 అటెన్షన్గా ఉపయోగించుకోవాల్సిన సమయం అది. ఒక్క సెకండ్ ఇటు అటు అయినా కూడా చాలా వేస్ట్ అయిపోవచ్చు, చెప్పలేం. ఇంకా క్రూషియల్ పీరియడ్ రాలే అంటే ఎగ్జామినేషన్కి 1 వీక్ బిఫోర్, ఎగ్జామినేషన్కి 1 డే బిఫోర్, ఒకరోజు ముందు, వారం రోజుల ముందు చాలా పిల్లలకి టెన్షన్ ఉంటుంది కదా. మరి మీకుందా అలాగా? ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తే కూడా ప్రతిరోజు ఆ ప్రిపరేషన్ హాలిడేస్ ఒక 15 రోజులు ఉంటే, సబ్జెక్ట్స్ ఒక 6 ఉంటే, ఆ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఒక్కో సబ్జెక్ట్కి 2 రోజులు డివైడ్ చేసుకుని చదువుకుంటారు. ఏదైనా ఒక టఫ్ సబ్జెక్ట్ ఉంటే మిగిలి ఉన్న ఒక 3 రోజుల్ని ఆ ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో రోజు పెట్టుకుంటారు. కొన్ని సబ్జెక్ట్స్ కష్టమైనవి ఉంటాయి, ఆప్షనల్స్ ఉంటాయి. అలాగా మనం కూడా ఇప్పుడు నేను నా పురుషార్థంలో నేను ఏ విషయంలో బ్యాక్వర్డ్ ఉన్నాను, వెనకబడి ఉన్నాను, అది నాకు కఠినమైన సబ్జెక్ట్. నేను ఏ సబ్జెక్ట్లో నేను వెనకబడి ఉన్నానో అదే నాకు కఠినమైన సబ్జెక్ట్ అనుకోవాలి. దానికోసం నేను కొద్దిగా ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. అవునా కదా? అంటే మొన్నటిసారి యోగం అంటే జోడింపబడి ఉండడం, కనెక్ట్ అయి ఉండడం అని చెప్పాను కదా. ఇప్పుడు కూడా మనం పరిశీలించుకోవాలి. నా యోగం యొక్క సబ్జెక్ట్లో నేను ఎంతవరకు పాస్ అవ్వగలను, నేను ఎక్కువగా బాబాతో కనెక్ట్ అయి ఉంటున్నానా, ఎవరితో కనెక్ట్ అయి ఉంటున్నాను. ఇప్పుడు కూడా చూసుకోండి, మీకు మీరు మార్కులు వేసుకోండి. నేను ఎవరితో కనెక్ట్ అయి ఉంటున్నాను, కనెక్షన్ ఎక్కువ నేను బాబాతో కనెక్ట్ అయి ఉంటున్నాను. బాబాతో ఎంత శాతం కనెక్ట్ అయి ఉంటున్నాను? 100 మార్క్స్ అనుకోండి, అందులో పర్సంటేజ్ మీకు మార్క్స్ వేసుకోండి. నేను బాబాతో ఎంతవరకు కనెక్ట్ అయి ఉంటున్నాను అన్నది. ప్రతి సందర్భంలో మన చుట్టూ ఎవరైనా ఎక్కువ మంది ఉండొచ్చు, లేకపోవచ్చు, అయితే కూడా బాబాతోనే కనెక్ట్ అయి ఉంటారు అందరు అనుకోవడానికి లేదు. మన సంలగ్నతను బట్టి, మనకి బాబా మీద ఉన్న ప్రేమను బట్టి ఉంటుంది నేను బాబాతోనే జోడింపబడి ఉండడం. మరి మనము బాబాతోనే జోడింపబడి ఉంటున్నామా చూసుకోండి. మీరు ప్రతి క్షణము ప్రతి సందర్భంలోనూ బాబాతోనే కనెక్ట్ అయి ఉంటున్నామా లేదా చూడాలి కదా.
అసలు ఎవరి గురించి ఆలోచించద్దు, దేని గురించి ఆలోచించద్దు. మీరు బాబాతో కనెక్ట్ అయి ఉంటే, బాబా ఒకసారి చెప్పారు, మళ్ళీ ఏమంటారంటే బాబా పిల్లలు మన ముందు చాలా విషయాలు కూడా ఉంటాయి కదా, మరి ఆ వాటన్నిటి గురించి కూడా ఆలోచించాలి కదా, బాబాతోనే కనెక్ట్ అయ్యి అంటే ఎలా కుదురుతుంది అని. బాబా ఒకసారి అన్నారు, మీరు కల్పవృక్షంలో బీజ్ రూపీ బాబాతో కనెక్ట్ అయితే వృక్షం అంతా మీతో కనెక్ట్ అవుతుంది అని. అంటే బీజ్ రూపీ అయినటువంటి బాబాతో మీ బుద్ధి యోగం జోడింపబడి ఉంటే, మీ మనసు బుద్ధి జోడింపబడి ఉంటే, మిగతా అన్ని విషయాలు ఎలా జరగాలో అలాగా రైట్గా జరిగి మీ ముందుకు వస్తాయి. తెలుసా? మీ ముందు ఒక విషయం ఉంది, ఇది సరిగా జరగట్లేదు, దీన్ని కొద్దిగా మార్చాలి అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు బాబాతో కనెక్షన్ జోడించడం మీద పూర్తి అటెన్షన్ పెట్టారనుకోండి, మీరు మీ ముందున్న విషయాన్ని ఏ రకంగా మార్చాలని అనుకుంటున్నారో ఆ రకంగా మార్చడానికి అనుకూలమైన పరిస్థితి మీ ముందుకు వస్తుంది. అది యోగం యొక్క రిజల్ట్, యోగం యొక్క ఫలితం. తెలుసా? బీజ్ రూపీతో కనెక్ట్ అయి ఉంటే వృక్షమంతా మీతో కనెక్ట్ అయిపోతుంది అని. మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక్కొక్క ఆకుని పట్టుకొని సరిచేయాలనుకుంటున్నారా? లేకపోతే బీజ్ రూపీ బాబాతో కనెక్షన్ జోడించుకుంటే మన స్థితి రైట్ వేలో ఉంటే అన్ని విషయాలు రైట్గా అవుతాయన్నది మీకు అర్థమవుతుందా? మీ అనుభవం ఏంటి? అందుకని అటెన్షన్ పెట్టండి. సమయం మారుతూ ఉంది. ఈ మారుతున్న సమయము మారిపోయేలోగా మనం ఏం చేయగలమో అది చెయ్యాలి అని అటెన్షన్ పెట్టండి. పెడతారా? చాలా మారిపోతుంది. నాకైతే నేను ఊహించగలుగుతున్నాను సమయం ఎలా మారిపోతుంది అన్నది. మరి మీరు ఊహించగలుగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే సమయం ఎలా మారిపోతుంది అన్నది ఊహించగలుగుతున్నాను. సమయం ఎలా మారిపోతుంది అంటే మనం ఒక్క బాబానే ఆధారం చేసుకోవాలి. ఇంకెవ్వరు మనకు ఆధారం దొరకరు, ఇంకేది మనకు ఆధారం దొరకదు. ప్రాక్టికల్గా అలా పరిస్థితులు మారిపోతాయి. ఒక్క బాబానే ఆధారం చేసుకోవాలి. ఇంకెవ్వరు మనకు ఆధారం అవ్వరు, ఏది ఆధారం దొరకదు. ఒకటి అది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడైతే బాబా అంటారు మీకు ఏమైనా పరిస్థితులు వస్తే జ్ఞానం యొక్క పాయింట్స్ని ఉపయోగించి మీ స్థితిని నిలబెట్టుకోండి అంటారు. ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా ఆ ఛాన్స్ ఉంది. కొద్ది సమయం గడిచిన తర్వాత ఎలాంటి సమయం వస్తుందంటే, ఇంకేమైనా పరిస్థితులు విషయాలు వస్తే అప్పుడు మీరు జ్ఞానం పాయింట్స్ని ఉపయోగిస్తానా అనుకున్నా కూడా ఉపయోగించలేరు. ఎలాగా సమయం మీ ముందుకు వస్తుందంటే మీరు జ్ఞానాన్ని ఉపయోగించి మీ స్థితిని నిలుపుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇంకా అంటే జ్ఞానం పాయింట్ కూడా పనిచేయవు ఇంకా. అంటే మనందరూ పురుషార్థులే, మనందరికీ లక్ష్యం ఉంది, మనం మన ఫైనల్ స్టేజ్ని చేరుకోవాలని. కానీ సమయం ఉన్నంత వరకే మీరు జ్ఞానాన్ని యోగాన్ని ఉపయోగించి మీ స్థితిని ఏమైనా నిలుపుకోగలరు. కానీ సమయం దాటిపోయిందంటే ఎలాంటి సమయం వస్తుందంటే ఇంక అప్పుడు జ్ఞానాన్ని ఉపయోగించడానికి కూడా ఏం ఉండదు, యోగాన్ని ఉపయోగించడానికి కూడా ఏం ఉండదు. అంతవరకు ఏం యోగం చేశారో అది పనికొస్తుంది, అంతవరకు ఏం స్థితి తయారు చేసుకున్నారో అది పనికొస్తుంది, అంతే. జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతామా? ముందు రాబోయే సమయంలో దాన్ని ఎలా వివరించాలో నాకే అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు ఎలా వివరించాలో. అంటే పరిస్థితులు అలా వస్తాయి, జ్ఞానాన్ని కూడా ఉపయోగించలేం. ఏం ఉపయోగిస్తాం జ్ఞానం? పాయింట్ కూడా ఏమీ రాదు అప్పుడు. అలాంటి పరిస్థితులు వస్తాయి. పాయింట్ లేదు, ఏం లేదు, అలజడి చేసేసేలాంటి పరిస్థితులే వస్తాయి. జ్ఞానము యోగం ఏమో ఇప్పుడు నేను తీస్తాను నా బాణాలు అంటే కూడా పనిచేయవు. అంతవరకు ఏం నిలబెట్టుకున్నారో అది నిలబెట్టుకున్నట్టు, అంతవరకు ఏం స్థితి తయారు చేసుకున్నారో అది తయారు చేసుకున్నట్టు, అంతే. చదువు పూర్తయిపోతుంది అని బాబా అంటారు కదా. మన ఒక్కొక్కరికి మన చదువు పూర్తయిపోయే టైం వచ్చేస్తుంది. ఇంకా పరీక్ష వచ్చేసింది, పరీక్ష యొక్క సమయం వచ్చేసింది, పరీక్ష కూడా అయిపోయింది. ఇంకేం చదువుతారు? ఇంకేమి మార్కులు తీసుకుంటారు కదా. పరీక్ష అయిపోయింది. అక్కడైతే పరీక్షలు వచ్చాయి, పరీక్షలు అయిపోయాయి అని తెలుస్తుంది. ఇక్కడ మీకు పరీక్ష వచ్చిందని కూడా తెలీదు, పరీక్ష అయిపోయిందని కూడా తెలియదు. మీరు ఏమనుకుంటారంటే ఏదో పరిస్థితి వచ్చిందని. పరిస్థితి ఏమన్నా అది పరీక్ష వచ్చింది మీకు.
పరీక్ష వచ్చింది, ఇది నా ముందు పరీక్ష వచ్చింది, నేను పాస్ అవ్వాలని మీరు అటెన్షన్ పెట్టుకోలేదు, ఈలోపు ఆ పరీక్ష కూడా దాటిపోయింది, మీరు పాస్ అయింది కూడా ఏం లేదు, అలాగే ఫైనల్ అయిపోతుంది అంతే. అలాగే ఫైనల్. అందుకే బాబా ప్రతి విషయంలో అంటారు, ఏదైనా విషయాలు వస్తే ఇది నా ముందు పరీక్ష వచ్చింది, నేను పాస్ అవ్వాలని అనుకోండి, అలా అనుకోకుండా నా ముందు పరిస్థితి వచ్చింది, నాకు అలజడి వస్తుంది అని అనకండి అన్నారు బాబా. అనద్దన్నారు కదా. పరిస్థితి కాదు పరీక్ష, ప్రతిదాన్ని పరీక్ష అనుకుంటే మీరు పాస్ అవ్వడానికి అటెన్షన్ పెడతారు, పరిస్థితులు సమస్యలు అనుకుంటే అలజడి అవ్వడానికి కుదురుతుంది మీకు, అంతే కదా. ఇది పరిస్థితి కాదు, ఇది సమస్య కాదు, ఇదేంటి పరీక్ష. పరీక్ష నా ముందుకు వచ్చింది, ఈ పరీక్ష టైంలో నేను ఏం చేయాలి? పాస్ అవ్వాలి. జ్ఞానాన్ని ఉపయోగించి యోగాన్ని ఉపయోగించి పాస్ అవ్వాలి, అవునా కాదా. పరీక్ష వచ్చేసింది, ఫెయిల్ అయిపోయాము, గడిచిపోయింది, అప్పుడు ఇక జ్ఞానం ఏమి ఉపయోగిస్తారు? ఇంకా కూడా మనం ఏమనుకుంటున్నామంటే నేను చాలా మంచి పురుషార్థం చేయాలనుకుంటున్నా, నేను చాలా మంచి స్థితి తయారు చేసుకోవాలనుకుంటున్నా, కానీ నా ముందు సమస్యలు వస్తున్నాయి, పరిస్థితులు వస్తున్నాయి అని అంటున్నాం. అవి సమస్యలు పరిస్థితులు కాదవి, అవి మీకు పరీక్ష వచ్చింది. ఇంకా ఏదో తర్వాత ఉపయోగించడం కాదు, జ్ఞానాన్ని అప్పుడే ఉపయోగించండి. తర్వాత ఉపయోగించడం కాదు, యోగాన్ని అప్పుడే ఉపయోగించండి. ఏదైనా విషయం వచ్చింది, సమస్య వచ్చింది, పరిస్థితి వచ్చింది, అవన్నీ మీకు ఎగ్జామ్ వచ్చింది. ఎగ్జామ్లో ఏమవ్వాలి? ఎగ్జామ్లో పాస్ అవ్వాలి కదా. ఆ విధంగా అటెన్షన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా మొదలైపోయింది టైము. ఏం టైము? సమస్య పరిస్థితి కాదు, ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ మొదలైపోతుంది. ఇంకా అన్నిట్లో పాస్ అయ్యి ఎన్ని మార్కులు తీసుకోగలమో అన్ని మార్కులు తీసుకోవడమే. ఇంకా ఈ కొద్ది సమయమన్నా స్వయం మీద బాగా అటెన్షన్ పెట్టండి. ఇంకా బాహ్యంగా మనం ఏం జమ చేసుకోవాల్సింది, పట్టుకెళ్ళవలసింది కూడా ఏం లేదు సార్. మనం మన సత్యయుగి వారసత్వం కోసం ఇంకా బయటది ఏం జమ చేసుకుంటాం? బయట నుంచి ఏం పట్టుకెళ్తాం? బయట నుంచి ఏం జమ చేసుకునేది పట్టుకెళ్ళేది లేదు కదా. ఏమైనా పట్టుకెళ్తే మన సత్యయుగి వారసత్వం కోసము మన లోపల ఉన్నటువంటి స్థితియే కదా, మన లోపల తయారైనటువంటి జమా ఖాతా కదా. అందుకని లోపల ఏమి తయారు చేసుకున్నానో అది చూసుకోండి, బయటికి ఏం చేసుకుంటున్నాను అది కాదు. బయటికి చేసుకున్నది బయటే ఉండిపోద్ది, లోపల తయారు చేసుకున్న స్థితియే మనతో వస్తుంది, అవునా. ఓం శాంతి. प्रभु चिंतन करो प्रभु प्यारो, प्रभु चिंतन करो प्रभु प्यारो, दो घड़ी मन प्रभु में लगा लो, श्वास की हर लड़ी कीमती है, व्यर्थ जाने से इनको बचा लो, श्वास की हर लड़ी कीमती है, व्यर्थ जाने से इनको बचा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, तो घड़ी मन प्रभु में लगा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो। हर तरफ से बुद्धि हटा गए, देखो परमात्मा में लगा गए, मन खुशियों
ज्ञान मंथन करो दुलारो, ज्ञान का दीप फिर से जला लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, दो घड़ी मन प्रभु में लगा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो। अपने अंदर की ज्योति जगा लो, प्रेम शांति की किरणें फैलाओ। ये जन्म अब सफल हो तुम्हारा, अपने जीवन को सुखमय बना लो। आत्मचिंतन करो दुलारो, प्यास जन्मों की अपनी बुझा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, दो घड़ी मन प्रभु में लगा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, दो घड़ी मन प्रभु में लगा लो। व्यर्थ जाने से इनको बचा लो, व्यर्थ जाने से इनको बचा लो, व्यर्थ जाने से इनको बचा लो, व्यर्थ जाने से